నమస్తే చిచ్చా, దేనికోసం వచ్చినావు? నీ పేరు? నేను నా మహిబాద్ జిల్లా తొర్రూరు మండలము కరకాల గ్రామము షగ్యం కొమరెల్లి. మా నాయన పేరు లక్ష్మయ్య. మా నాయన ఎప్పుడో చచ్చిపోయినాను. మా తాత నా పేరు షగ్యం కొమరెల్లి. మా తాతల తల సంపాదించిన భూమి మాకు ఇంత పంచించండి, నేనేం సంపాదించలే. మా తాత సంపాదించిన భూమినే 2 ఎకరాల భూమి ఉంటే నాకు రైతు బంధు పాస్బుక్, కొత్త పాస్బుక్ వచ్చింది. కేసీఆర్ వచ్చినాక పట్టా పాస్బుక్ వచ్చి నాకు రైతు బంధు పడ్డది. ఇక ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ కర్రలు వచ్చేసరికి ఎటు పోవద్దు అన్నారు. ఇక కర్రలో చచ్చిపోతే ఎట్లా అనుకొని నేను పోలేటు. ఇక్కడనే ఉన్నా. ఇక్కడ ఒక అయ్య దగ్గర ఏది ఇల్లు కాపలా కాసుకుంటున్నా వాచ్మెన్గా ఉంటే ఏం చేసిండు. ఇక ఈ కరోనా అయిపోయే ముందట కరోనా ఇక తేల్చనగా పోయినా పోతారికే నా పేరు భూమి లేదు, రైతు బంధు పడతాం లేదు, నీ భూమి లేదు, నీ రైతు బంధు పడతాం లేదు. అట్టా అని ఆడిపోయి అప్లికేషన్ పెడితే ఆడంటే నాకు తెలియదు, మీ ట్రాన్స్ఫర్ అయ్యిండు మేము మరో అంటాడు. మరి మళ్ళీ ఎట్లా అని మళ్ళీ అంటే మహిబాద్ పోయినా. మహిబాద్ పెట్టి ఆడ అప్లికేషన్ పెడితే వాళ్ళు ఏమంటారు, ఈ తొర్రులే జరిగింది. ఎంఆర్ఓ బాబు అప్పుడు రమేష్ బాబు ఉండే. రమేష్ బాబు నాకు పట్టా పాస్బుక్ ఇచ్చాడు. మళ్ళీ రమేష్ బాబు మళ్ళీ వానికి ట్రాన్స్ఫర్ చేసాడు. ఈ ఆయన మా దగ్గర నుంచి పోయి పెదవంగా నుంచి ఎక్కడ పోయిండు, ఇప్పుడు దొరుకుతాం లేడు. ఆయనకు 2-3 సార్లు ఫోన్ చేసిన, అట్టట మారుతా ఇచ్చట మారుతా అంటే నేను సిబిఐ దాకా పోతా, లేకపోతే డీజీపీ దాకా పోతా, ప్రధానమంత్రి దాకా పోతా అని చెప్పిన. ఇక నేను మరి నా చావు మనోగా నాకు 2 ఎకరాలు మాయ సంపాదించింది. మా తాత సంపాదించి మాయకి ఇచ్చిండు, 5 నాకు ఇచ్చిండు ఆ 2 ఎకరాలను. ఇక నా ఉన్నదాంతో చేసుకో. ఇప్పుడు కొంచెం కాలు వచ్చి కొంచెం తెల్లగా సబ్జెక్ట్ వచ్చినట్టు అయింది. అది అప్పుడు పనికిరాని ఉలువలు పండలే. ఇప్పుడు కాలు వచ్చేటానికి అది మంచి భూమి అని వాడు కబ్జా చేసి నన్ను ఇబ్బందులు పెట్టుకుంటే నన్ను చంపుతా చేస్తా, నీ ఈ భూమి కాడికి వస్తే చంపుతా అంటాడు. చంపుతా అంటే కూడా 2 సార్లు ఎఫ్ఐఆర్ చేయించిన వాని మీద. మళ్ళీ ఫోన్లో కూడా తిడతాను. ఆ ఫోన్లో తిట్టినా కూడా రికార్డు చేయించిన. అట్ట కూడా రికార్డు చేయించి ఎఫ్ఐఆర్ చేయిస్తే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి కొట్టించిన. అది ఎస్పీ గారికి పంపినాం. మెసేజ్ వస్తుంది, నీకు మాట్లాడుతుంది. మెసేజ్ వస్తే వచ్చే మాట్లాడుతున్నా. వాళ్ళు ఏమన్నారు, మీకు ఎస్పీ గారు నీకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి నీకు న్యాయం చేస్తాడు అని అన్నారు. ఇంతవరకు అయితే న్యాయం అయితే రాలేదు నాన్న. ఇప్పుడు ఇంతవరకు ఏం రాలేదు. మరి ఈ రేవంత్ అన్న నాకు నా నాయన ఏమైనా చెప్తాడు అని వచ్చిన. వీడికి 2 సార్లు వచ్చింది, ఇది 3వసారి. మరి ఏం చేస్తాను, లేకపోతే గ్యాస్ తెచ్చుకో ఇక్కడ చచ్చిపోతాం. మరి ఏం చేయాలి నేను? మరి ఏం చేయాలి నాన్న? ఇప్పుడు తిరిగి ఆస్పత్రి మోకాళ్ళ నొప్పులు అయినాయి, చాలా బాధ అవుతుంది నాన్న. ఏం చేయాలి చెప్పు? ఇక చచ్చిపోతే అయిపోతే రేపంచి అన్నం తినకుంటుంటా కథ. ఇంకేంది ఇక మా అంతకన్నా మాత్రం నాకెవరు దిక్కులేడు, ఒక్కడిని అయిపోయినా. అదే న్యాయం చేస్తారంటారు. మరి 2 సార్లు 3వసారి వచ్చిన. మరి ఏం న్యాయం చేస్తారో ఏం కథ, వాళ్ళు చేస్తారో మీరన్నా కొంచెం సాయం చేసి మాకు వచ్చేటట్టు ఇది చేస్తే బాగుండు. ఆ రేవంత్ రెడ్డి దగ్గర పోదామంటే నాకు అసలు ఫోన్ ఇస్తాం లేరు. అయితే ఆయన దగ్గర పోయి కాలు పట్టుకొని నాయనమ్మ నాకు ఈ సంగతికి ఇట్లా పరిస్థితి అని చెప్తామంటే ఏది లేదు. మరి అటువంటిప్పుడు నాకు కొంచెం న్యాయం చేసి నాకు బాధ్యత మంచిగా ఉంటుంది కదా. అదే పెడితే మరి ఇంతవరకు నాకు ఏం లేదు. 2 సార్లు అప్లికేషన్ ఇచ్చినా ఇప్పుడు ప్రతి మంగళవారం వస్తున్నా. ఇక మంగళవారం వస్తానా, వీడికి వస్తానా, మీతో మాట్లాడుతానా, అలాగే వస్తానా పోతానా. వస్తుంది పో అంటాను. ఇదే వస్తుంది అంటే ఇంకెన్నడు వస్తుంది నాన్న. వీడికి మళ్ళీ వానాకాలం వచ్చి సాగుకు దగ్గర వచ్చినాయి. ఇక అంతా మీకు ఏం లేదు నాన్న. ఇక మరి ఏం చేయాలి నాన్న? ఇక చెప్పు. ఇక చాలు, ఇప్పుడు 70 ఏళ్ళకి వచ్చిన. ఇక చాలు మరి ఏం చేస్తాం? ఆ పేరాన్ని ఉంటుంది. మరి మరి నా భూమి గురించి ఏం చేయాలి చెప్పు నాన్న? నాకు మరి బతారు ఎవరు పెడతారు? నాకు ఎవరు పెట్టట్లేదు. నా ప్రాణం మీదకి వచ్చింది నాన్న. వాడు ఇప్పుడు ఇంకోటి మళ్ళీ ఈ ఫోన్లో కూడా ఉంటుంది. అది మీరు చదివితే కనుక దాన్ని ఒకసారి మీరు గుర్తుంటుంది. దాన్ని కూడా రికార్డు మరి అలా పంపిస్తే పంపించింది. దాన్ని కూడా ఒకటి ఒకసారి చూడండి. రికార్డ్ చేసిన అది వినిపిస్తా. ఇగో మీ దీని ఫోన్కే వినిపిస్తా. ఆగండి సార్ కదా, తన భూమి కబ్జా చేసేయాలని చెప్పి కూడా మరి ఇక్కడ క్లియర్ కట్గా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా అంటా ఉన్నాడు. కబ్జా చేసిన వాళ్ళు వీళ్ళతో అసభ్యకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన రికార్డు కూడా చేసినామని చెప్పి చూపిస్తా ఉంటున్నాడు పెద్ద ఆయన. ఒకసారి విందాం, దాన్ని ఒకసారి చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు. పంచాయతీలు ఎవరు అనుకుంటున్నా కదా, ఏ పగలు ఇంట్లో పడి నీ న్యాయం ఎడపోయినావు. ఇన్నాళ్ళు ఎడపోయినావు. మరి నాకు
కష్టం వచ్చింది బతుకుతాను హైదరాబాద్. ఏ కష్టం వచ్చిందమ్మా? నువ్వు ఇద్దరు ముగ్గురు పిల్లలు చేసుకుంటాను లేకపోతే ఇంకేమైనా కష్టం వచ్చింది? అదే మంచిగా ఉంటుంది కానీ ఎన్నో ఉంటాయండి. ఏముంటాయి ఏముంటాయి? నీతో మాట్లాడింది ఎవరు ఇట్లా? వేళ వాళ్ళ ఈ గొల్లలు వల్లపు ఎంకన్నాను సోమలి అది సంకిలేని నరసింహారెడ్డి కబ్జా చేసిన వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ దోస్తోటి మాట్లాడి తిట్టిస్తాడు. ఏమంటున్నారు ఇంకా? వాళ్ళు ఏదో చంపుతానంటే ఆడిపోతే చంపుతా అని మాట్లాడతాను నన్ను. అది ఇది నీ దాంట్లో పంపుకుంటా కానీ ఓకే. మరి ఏంది మరి తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇంత ఘోరంగా తిరుగుతా ఉన్నారు. మరి ఏం చేయాలి? అందుకనే ఈ నెల చచ్చిపోతున్నాను. వాళ్ళ చేతిలో చచ్చింది దానికన్నా ఇక్కడ చచ్చిపోతే ముఖ్యం కాదు నన్ను. గట్లా నాది వచ్చింది వాళ్ళ చేతిలో చచ్చినందుకు ఊతప్పుడు ఇక్కడ నెల చచ్చిపోతా. అంత మితి ఏమి లేదు నాకు బాధ. ఇక నన్ను చంపుతాను. నన్ను ఇట్లా కొడుతున్నాను చంపుతానంటాను. ఇక మరి నన్ను ఆడ వాళ్ళ చేతిలో చచ్చిపోతే ఆడేవాడు నన్ను చూసుకోరు. ఇక చచ్చిపోతే నన్ను గవర్నమెంట్ అన్న లాంఛనంగా పొందబెడతారు. మరి ఆడ చచ్చేవాడు చేస్తే నన్ను ఎవరు చేయరు. నాకెవరు దిక్కులేదు. మరి ఎమ్మెల్యే మంత్రులు ఎవరైనా కలిసే ప్రయత్నం చేసిన? అందరినీ కలిసా. వాళ్ళు కూడా కలిసారు. వాళ్ళు కూడా ఎవరు తప్పుడు లేదు. ఏమైనా పచ్చింకితో సంతకం పెడతాను తప్పుడు లేకపోతాను అంతే. ఆ పచ్చింకి అంతా పచ్చింకి కాగితాల మీదనే ఉంటుంది కానీ పనులు చేతులు లేదు. చూసారు కదా ఈ రైతు ఆవేదన. తను కొద్ది కాలంగా కరోనా తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకునే పరిస్థితిలో మరి తన భూమి కబ్జా చేసుకున్నారని చెప్పి కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అక్కడ కబ్జా చేసుకున్న వాళ్ళని ఇది ఏంది దౌర్జన్యం అని అడిగితే మాటలు ఘోరంగా తిడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఒకసారి చూడొచ్చు, దాదాపు 70 ఏళ్ళ వరకు కూడా ఉంటాడు. మరి ఇలాంటి వారిని ఇంత దీనాన స్థితికి తీసుకొచ్చి ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఇలాంటి బాధితులకి న్యాయం చేయాలి. మీరు ప్రజావాణిని పెట్టిర్రు, మరి పేరుకే ప్రజావాణిలో ఇలా కనిపిస్తూ ఉంది. మరి ఇందులో సమస్యలు చాలా వస్తూ ఉన్నాయి. ఇలా భూమికి సంబంధించిన సమస్యలు కూడా ఎన్నో రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వీరి పట్ల స్పందించి ఈ విధంగా బాధపడుతున్నటువంటి ఎవరైతే రైతులు కావచ్చు, వివిధ బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుతాను. ఫైనల్గా ఏం చెప్తాయి ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి నాయన నాకు అది బాబు రప్పిస్తేనే కానీ లేకపోతే మీ ప్రజాభవన్ కాడ చచ్చిపోతాను ఆయన. ఇక నాకెంత మితి ఇంకేట్లేదు నాయన. నాకు అదే ముఖ్యం. నాకేదో న్యాయం చేయండి. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడికి పోవాలంటే కూడా అక్కడ వాళ్ళ చేతులు చచ్చిపోతే ఇక నన్ను కుక్కలు లెక్కలు తింటాయి నాన్న. ఇక్కడనైతే అందరూ వాళ్ళు తీసుకపోయి దానం చేస్తారు, పొంద పెడతారు. అంతే చాలా తృప్తి. ఇంకేం చేయాలన్నా ఇది అవుతుంది. నా భూమి నాకు రప్పి లేకపోతే నన్ను చంపాలన్నా చంపండి. ఈ రెండే ముచ్చాటు ఇంకేం లేదు నాన్న.